ఏపీ ఎంసెట్ ఈఐపీ సెట్ 2025కి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సరైన విధానం స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపున అనమాట. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మొబైల్ ఫోన్ నుంచి ఎలా అప్లికేషన్ చేసుకోవాలని కూడా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. స్టూడెంట్స్ మేము ఇక్కడ ఏదైతే ఏపీ ఈఐపీ సెట్ 2025 సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనము అప్లికేషన్ చేసుకోవడానికి దాదాపు మనం ఇక్కడ టోటల్ ఆఫ్ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. మీకు సంబంధించిన ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్ బాక్స్ లో. అదే విధంగా మీ యొక్క నేమ్ అనమాట సెకండ్ బాక్స్ లో క్యాండిడేట్స్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th క్లాస్ ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉంటుంది ఆ విధంగానే ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం. తర్వాత మొబైల్ నంబర్, మీ తర్వాత మొబైల్ నంబర్ మెయింటైన్ అబో ఈజ్ అని ఇక్కడ మొబైల్ నంబర్ మీదా లేకపోతే మీ ఫాదర్దా మదర్దా రిలేటివ్ అడుగుతున్నారు కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఉంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ అనమాట. మొబైల్ నెంబర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్లో ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ఈఏపీ సెట్కి అప్లికేషన్ చేసిన తర్వాత ఫర్దర్ అనమాట మనకు స్టెప్ బై స్టెప్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు అనమాట. మీ మొబైల్ నెంబర్కి అయితే ఈఏపీ సెట్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. అదే విధంగా తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే గైస్, నెక్స్ట్ స్టెప్ వచ్చి స్ట్రీమ్ అనమాట. ఎంపీస్ వారైతే ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా బైపీస్ వారైతే అగ్రికల్చర్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. లేదన్నా మేము ఇక్కడ బోత్ ఎగ్జామ్స్ రాస్తాము, బైపీస్ రాస్తాము, ఎంపీస్ రాస్తాము అన్నట్టయితే ఇక్కడ బోత్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఆప్షన్ కదా థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీస్ కాబట్టి ఇక్కడ నేనైతే ఇంజనీరింగ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి కేటగిరీ అనమాట. మీది ఏ క్యాస్ట్ అనమాట, మీది ఓసీనా, బీసీఏనా, బీసీబీని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే బీసీడీ కాబట్టి ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్ క్యాష్ అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట. సబ్ క్యాష్ మన బీసీడీ ఇక్కడ ఏదైతే ముద్రాజ్ మీ క్యాస్ట్ కాబట్టి నేను ముద్రాజ్ అయితే ఎంటర్ చేశాను. ఓకే, తర్వాత మీ సబ్ క్యాష్ మీరు అయితే ఎంటర్ చేసుకోండి. ఓకే, తర్వాత అనమాట పేమెంట్ ఆప్షన్స్ అనమాట. మనకి ఇక్కడ దాదాపుగా మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి మీకు ఏ పేమెంట్ మెథడ్ అవైలబుల్ ఉంటే ఆ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి అనమాట నెట్ బ్యాంకింగ్ అయితే ఉందన్నమాట. ఎస్బీఐ సంబంధించి ఇక్కడ నేనైతే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నుంచి ఇక్కడ ఏదన్నమాట ఇక్కడ కేటగిరీ వైజ్ అనమాట. మీ కేటగిరీ బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 550 రూపీస్ చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత అనమాట ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ అయితే పేమెంట్ మెథడ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. పేమెంట్ ఎలా చేయని స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే అమౌంట్ కొట్టగానే మీకు అమౌంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. మీరు ఓకే స్టూడెంట్, మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ కాగా మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే విజిబుల్ అవుతుంది అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ యొక్క పేజ్ అయితే అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే డైరెక్ట్ గా ఇక్కడ ఈ విధంగా అయితే ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనమాట. ఇదివరకు మనం పేమెంట్ కట్టాం కదా, పేమెంట్ కట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, అందులో మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ ఐడి అని ఉంటుందన్నమాట. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఎంటర్ చేయాలి. తర్వాత సంబంధించిన ఏదైతే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మీకు సంబంధించిన ఏదైతే క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ తర్వాత మీ జెండర్ కావచ్చు, మీరు మేల్ ఆర్ ఫీమేల్ అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే పర్లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట. మీ పేరెంట్కి వచ్చేసి మరి యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఫర్ ఇయర్ అని ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బిలో 1 lakh, ఎబో 1 lakh అండ్ బిలో 2 lakhs ఉందన్నమాట. మీకు ఎంత వస్తుంది మీ పేరెంట్కి అని చెక్అవుట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ నెంబర్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనమాట ఇక్కడ ఏదైతే కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అనమాట ఓసీ కేటగిరీ అనమాట. ఇక్కడ ఎవరైనా ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ దగ్గర ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు బీసీ వాళ్ళు ఉంటే, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఉంటే పర్లేదు. ఓసీ వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ
ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనం చూసినట్టు ఇక్కడ ఏదైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందన్నమాట. మనకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అండర్ వచ్చేసన్నమాట మనకు ఎన్సీసీ ఆప్షన్ ఉంది, తర్వాత క్యాప్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా స్పోర్ట్స్ ఆప్షన్ ఉందన్నమాట. మీ దగ్గర ఇన్ కేస్ ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎన్సీసీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, స్పోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఏం పర్లేదు. తర్వాత ఎవరైనా క్యాప్ ఆప్షన్స్ అంటే ఇక్కడ క్యాప్ ఉంటే క్యాప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసిన అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే పిహెచ్ అనమాట, పిహెచ్ నథింగ్ బట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చినమాట మైనారిటీ నాన్ మైనారిటీ అనమాట. ఇన్ కేసు ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత సంబంధించి ఏదైతే ఇన్ కేసు మీరు మైనారిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకైతే కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ ఈ విధంగా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు దాన్ని బట్టి మీ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత అడ్రస్ అనమాట. ఓకే, మీకు సంబంధించి ప్రజెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి మీకు హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క విలేజ్ కావచ్చు, స్ట్రీట్ కావచ్చు, మండల్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించి డిస్ట్రిక్ట్ కావచ్చు, అన్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఆడిటెడ్ మొబైల్ నెంబర్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అనమాట. మీకు అందరూ డౌట్ రావచ్చు, ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అన్నట్లయితే ఇందులో సేమ్ అడ్రస్ ఎంటర్ చేయండి, ఏం పర్లేదు. ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. లైక్ ఏ విధంగా అంటే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటేనంటే ఇక్కడ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు ఏదైతే ప్రజెంట్ అడ్రస్లో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లో కూడా షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చినమాట క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ అందరూ కూడా ఇంటర్మీడియట్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. మరి ఇక్కడ మీకు సంబంధించి మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, ఎంబీఏ బైపీసీ అయితే ఎంబైపీసీ, వొకేషన్ అయితే వొకేషన్ అనమాట. ఓకే, మన ఎంట్రేషన్ తర్వాత మీకు సంబంధించి ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏదైతే పాసింగ్ ఆఫ్ ది ఇయర్ అనమాట, ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత మీకు సంబంధించి ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత మీడియం అనమాట. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అనమాట. మీరు ఒక 10th క్లాస్ సంబంధించి డిషెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు 10th క్లాస్ ఎక్కడ మీరు కంప్లీట్ చేశారు, ఇక్కడ రూరల్ ఏరియాలో కంప్లీట్ చేస్తారా, అర్బన్ ఏరియా కంప్లీట్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. మీకు మీ స్టేటస్ బట్టి చెక్అవుట్ చేసుకుని మీరు అయితే ఇక్కడ అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. మీకు ఎక్కడెక్కడ మీరు స్టడీ కంప్లీట్ చేస్తారు 6th క్లాస్ నుంచి ఇక్కడ అప్ టు ఇంటర్మీడియట్ వరకు అనమాట. స్టెప్ బై స్టెప్ అని కూడా విలేజ్ నేమ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ నేమ్ కావచ్చు అని కూడా సెలెక్ట్ చేసుకొని లోకల్ ఏరియా అనమాట. లోకల్ ఏరియా వచ్చేసి అనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఓయూ యూనివర్సిటీ అని ఉంటుంది అనమాట, మీకు ఏపీ ఓయూ యూనివర్సిటీ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఓకే నెక్స్ట్ స్టెప్ అనమాట డీటెయిల్స్ ఆఫ్ ది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇవన్నీ ఫిల్అప్ చేయండి. ఓకే తర్వాత మీ యొక్క మీరు ఏ దానికి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఫార్మసీ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అనమాట టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనమాట. మీకు సంబంధించి టెస్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, లైక్ ఏ విధంగా అంటే ఒంగోలు రాయాలనుకుంటున్నారు, తిరుపతిలో రాయాలనుకుంటున్నారా, స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చిందన్నమాట మీకు సంబంధించి ఏదైతే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి అండర్ 50 KB ఉండాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్ లో. అదేవిధంగా మీకు సంబంధించి సిగ్నేచర్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట అండర్ ఇక్కడ ఏదైతే 30 KB జేపీజీ ఫార్మేట్ అనమాట. ఓకే ఇవన్నీ డీటెయిల్స్ అనే స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసుకొని ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే కంప్లీటెడ్ అనమాట ఈ విధంగా అయితే ప్రివ్యూ అనేది కూడా మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే ఈ విధంగా మీకు అయితే డైరెక్ట్ గా లైక్ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఇట్లా డెమో వస్తుంది అనమాట, మీరు ఏమేమి ఇచ్చారని కూడా. ఓకే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్ కేస్ మీ దగ్గర మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మాడిఫై చేయండి, లేదంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ కదా ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ డైరెక్ట్ గా అనమాట అప్లికేషన్ సబ్మిట్ కావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా అయితే ఒక అప్లికేషన్ నెంబర్ వస్తున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చూడండి మనకు ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా మనకు రెడ్ కలర్ లో, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అందరూ కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసి ఇక్కడ నెట్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా జిరాక్స్ సెంటర్ వెళ్ళేసి పీడిఎఫ్ ఫార్మేట్ లో సేవ్ చేసిన దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే ఇదన్నమాట కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ అయితే మీ మొబైల్ ఫోన్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.